Hello, dear parents. Few parents, what I have come to know is all the time we're talking in the home also. Please, at home also, you need to interact with the kids in a positive way. And most of the parents deteriorating their caliber of the children. And can you able to read CBSE? Or these kind of questions, it's really painful. పిల్లలు చదవగలరు, వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉందనేటువంటి ఆ దృఢ కాన్ఫిడెన్స్ వాళ్ళకి మనం ఇవ్వాలి. మీరు నువ్వు చదువుతావా అని ముఖానికి సిబిఎస్సి చదవగలవా ఇట్లాంటి డైలాగులు పిల్లలతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం చెప్పండి. నువ్వు చదివినట్టే ఉందిలే, నీకు ఇదే చక్కగా రాదు, అదేం చదువుతావు, అన్నీ నెగటివ్. ఇంట్లో పొద్దున్న లేస్తే ఎన్ని నెగటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి. నీకు రాదు, అది నీకు లేదు, నువ్వు వస్తావా, నీకు అంత సీన్ ఉందా, ఇట్లాంటివన్నీ దయచేసి కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఇట్స్ యద్ భావం తద్భవతి, ద వే వి థింక్ ద వే ఇట్ హ్యాపన్స్ అనే సెన్స్ని మనం క్రియేట్ చేసి ప్లీజ్ క్రియేట్ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఎట్ హోమ్ అండ్ encourage the children. And the second very important thing is avoid giving the mobile, and at the same time ask them not to use the mobile while eating. తినేటప్పుడు పిల్లలు కనుక మొబైల్ చూస్తున్నారంటే దానివల్ల ఎంత అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయండి. పిల్లలు ఒకవైపు మొబైల్ పెట్టుకొని ఇలా తింటున్నారు, దానివల్ల ఏమవుతుందో తెలుసా అండి, బ్రెయిన్కి నెగటివ్ ఇంపల్స్ వెళ్ళి నేర్చుకునే ఎబిలిటీ తక్కువైపోతుంది, మెమరీ పవర్ తగ్గుతుంది, అటెన్షన్ తగ్గుతుంది, లైఫ్లో డెవలప్మెంట్ తగ్గుతుంది. కాబట్టి చిల్డ్రన్, యూ స్టాప్ ఇమ్మీడియట్లీ వాచింగ్ మొబైల్ వైల్ ఈటింగ్. ఇది అందరూ ఎవ్రీవన్, మరి పేరెంట్స్ కూడా అందరూ మీరు చక్కగా కూర్చొని సర్కిల్గా అందరు కలిసి తినండి. పిల్లలు ఆ విధంగా మొబైల్ చూస్తూ తింటే అది తిన్నా వేస్ట్. అది కొంతమంది మంచిగా తినాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఓపెన్ చేసి డబ్బా ఓపెన్ చేసి మొబైల్ ఇచ్చి రైమ్స్ స్టోరీస్ చూపిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం చెప్పండి. అంటే కాది మీరు తినిపించిన ఫుడ్ కూడా అది పాయిజన్తో సమానం. అది దయచేసి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు తినకుండా ఆ పూట తినకుండా బతుకుతారు, ఏం చచ్చిపోరు. దయచేసి నా మాట వినండి. కొన్ని కఠినంగా ఉంటాయి మాటలు, కానీ అది సత్యాలు. తినే కొంచెం అన్నమైన ఆ మైండ్ఫుల్నెస్తో ఆ తిన్న ముద్ద ఆ గ్రాటిట్యూడ్తో తింటే కనుక నిజంగా అద్భుతాలు జరుగుతాయండి. దయచేసి ఇది ఫాలో అవ్వండి. మీరు ప్లీజ్ అవాయిడ్. టుడే యూ ఆర్ ప్రామిసింగ్ చిల్డ్రన్, పేరెంట్స్, ఎవ్రీబడి, అన్నం తినేటప్పుడు అన్నంని మాత్రమే చూస్తూ తినండి. సే థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్, థ్యాంక్ యూ ఫర్ గాడ్ ఆల్మైటీ హూ హ్యాస్ క్రియేటెడ్ సచ్ ఏ డెలిషియస్ ఫుడ్. ద ఫార్మర్కి థ్యాంక్ యూ చెప్పండి, వండిన అమ్మకు థ్యాంక్ యూ చెప్తూ, మరి ఆ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ చెప్తూ మరి ఈ అలవాటుని. ఓకే, నో ఫోన్ జోన్. అన్నం తినేటప్పుడు అన్నం మాత్రమే తినండి. ఓకే, దిస్ వండర్ఫుల్ మెసేజ్, ప్లీజ్ షేర్ అండ్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు ఆల్ ద పీపుల్ and comment if you are really liked it, you comment it. Okay, thank you.